చేసిన వరకు అయితే అనేక జాబ్ నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ లాస్ట్ చాలా వీడియోస్లో డిగ్రీ మీద ఉన్న జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డిగ్రీ బేస్డ్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే పూర్తి డీటెయిల్స్ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచెస్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్. ఓకే, నా జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, అలాగే యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సపోర్ట్ ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ with headquarters in Chennai, having geographical presence all over India and abroad, invites online applications for recruitment against 250 vacancies for local bank officers in JMGS grade 1. The selected candidates shall be posted in applied state only. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయంటే 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ పోస్ట్ అనేది లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇన్ JMGS. అలాగే ఇక్కడ కొన్ని స్టేట్స్ ఇవ్వడం జరిగిందండి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ అనే స్టేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే, డేట్స్ చూసుకుంటే 8 అంటే ఆగస్టు 8 నుంచి మొదలైన అప్లికేషన్ అనేది 28 ఆగస్టుకి ఎండ్ అవుతుంది. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వారు వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు అప్లై చేయొచ్చా చేయకూడదా, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇంకా లాంగ్ వీడియోలో చూస్తాము. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే, ఆ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే ఆగస్ట్ 8 నుంచి మొదలయ్యి 24 ఆగస్ట్కి ఎండ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ 24/8 కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఎవరు ఉండొద్దు, ముందుగానే అప్లై చేసుకోండి. సో దట్ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వేకెన్సీస్ మీరు చూసుకుంటే 250 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 4 స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్కి ఎవరైతే అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయితే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వీటిలో ఒక స్టేట్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హైయెస్ట్ వేకెన్సీస్ అయితే తమిళనాడులో ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ దానికే అప్లై చేసుకోండి. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి, 250 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇంక ఇక్కడ చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఒకటి మెయిన్. డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిగ్రీలో ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు, ఇంకా డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ రాని వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో బై ద టైమ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ దిస్ నోటిఫికేషన్ అయితే మీకు ఆల్రెడీ యొక్క ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అనేది మీ చేతుల్లో ఉండాలి. సో అలా ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి, లేదు అంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విత్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఆన్ హ్యాండ్. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ కూడా ఉన్నాయి. మినిమం 20, మ్యాక్సిమం 30 అండి. బ్యాంక్ పోస్ట్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ చూసాం, లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్. ఏజ్ లిమిట్ 20 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి చదవండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ద క్యాండిడేట్ మస్ట్ పొజెస్ ఎ వ్యాలిడ్ మార్క్ షీట్, degree certificate that he or she is graduate on the day or he or she registered the indicates the percentage of marks obtained in graduation while registering online. సో అప్లై చేసే టైంకి వాళ్ళ యొక్క మార్క్ షీట్ అనేది బై హ్యాండ్ వాళ్ళకి ఉండాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 3 years, అలాగే PWD వాళ్ళకి అయితే 10 years ఉంది. పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్కి అయితే 5 years. అలాగే ఇక్కడ ఎక్సైజ్ సర్వీస్ మ్యాన్, కమిషన్డ్ ఆఫీసర్స్, అలాగే ఇంకా కొన్ని పీపుల్కి అయితే కొన్ని పర్సన్స్కి అయితే 5 years ఉంది. సో నోటిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు ఒకసారి ఆపి చదివితే మీకు మళ్ళీ సెకండ్ టైం చూసుకోకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, PWBD వాళ్ళకైతే చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి దీనిలో. ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు దీనికి ఎలిజిబుల్ అయితే కనుక జాగ్రత్తగా చదువుకోండి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో దట్ నోటిఫికేషన్ అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు రిజెక్ట్ కాకుండా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఓన్లీ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఏ స్టేట్ అనేది మీకు ఆ యొక్క లాంగ్వేజ్ ఏదొచ్చో దానికి మాత్రమే అప్లై చేసుకోండి. ఇంకా శాలరీ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1లో ఇస్తారు, 48
1480 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి సాలరీ స్టార్టింగ్ 48 వరకు ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ బాండ్ రాయాల్సి ఉంటుందండి. 2 ఇయర్స్ మీరు బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 2 ఇయర్స్ కూడా 2 lakh అమౌంట్ అనేది ఫినాన్షియల్ సర్వీస్ ఇండెమ్నిటీ బాండ్ ఫర్ 2 lakh అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years అన్నమాట. 3 years వరకు కూడా మీరు ఆ 2 lakh అనేది మీరు ఫినాన్షియల్ సర్వీస్ ఇండెమ్నిటీ బాండ్ కింద వారికి కట్టాల్సి ఉంటుంది. సో ఇది కూడా చూసుకోవాలి. మీరు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రొబేషన్ పీరియడ్ అంటే మీకు ఎలా ఉంటుందంటే యాక్టివ్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ లాగా రాస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. సో అలాగే లీవ్ అలాగే ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ ద్వారా మీకు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ మీకు రాకపోతే ప్రొఫిషియన్సీ అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు ఐదర్ ఒక క్లాస్ అయినా సరే మీరు ఏదైతే ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లాంగ్వేజ్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు అనేది ఈ యొక్క టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ రిటర్న్ టెస్ట్లో కూడా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి వాటి మీద మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఫర్ 40, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ 30, English knowledge for 40, and total number of questions will be 140 and maximum marks will be 200 and there was 1/4 of negative marking. సో మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీ యొక్క ఏ స్టేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రకి నేను అప్లై చేసుకున్నాను, మహారాష్ట్ర వెళ్ళి రాయాలా అనేదానికి చూద్దాము. గుజరాత్కి అప్లై చేస్తే గుజరాత్కి రాయాలా వెళ్ళి అని అంటే కాదు, కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది మన ఏపీలో, అలాగే సమ్ అదర్ స్టేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్టేట్స్లో కూడా కొన్ని సిటీస్ ఇవ్వడం జరిగింది. ఆ వాటిలోకి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అనేది. కాబట్టి అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ మీరు ఈ యొక్క రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మిస్ అయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి బిఫోర్ యూ అప్లయింగ్ ఫర్ ద నోటిఫికేషన్ బీ అవేర్ దట్ యు ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ద లాంగ్వేజ్ దట్ యు ఆర్ ఫర్ ద స్టేట్ యు ఆర్ అప్లయింగ్. ఓకే, మీ యొక్క ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ అనేది మీకు తెలిస్తేనే అది అప్లై చేసుకోండి. లేదు అంటే యూ కెన్ గో ఫర్ అదర్ స్టేట్. ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే 100 marks జరుగుతుంది. తర్వాత ఈ పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ కూడా అది ఒక 30% ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి, 35% ఫర్ 30% ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ 35% ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. అప్లికేషన్ గైడెన్స్ అయితే ప్రీ రిక్వెస్ట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్కి అయితే మీరు ఇక్కడ చూసుకోవాలి. ఒక అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.job.bank.in యొక్క వెళ్ళి కెరియర్ పేజ్లోకి వెళ్ళి మీరైతే నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్కి మీ యొక్క మెయిల్ అనే ఫోన్ నెంబర్కి ఓటీపీల ద్వారా మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఫోటోగ్రఫీ, సిగ్నేచర్స్ అవన్నీ అప్లోడ్ చేయాలి. వాటిల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే వాటితో పాటు మీరు ఒక అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి ఏం చేయాలంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ అప్లోడ్స్ మెనూ ఇది ఒకటి మీరు చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు కూడా చూసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది అదర్ నోటిఫికేషన్స్తో పోల్చుకుంటే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 175 రూపీస్ ఇంక్లూడింగ్ ద ట్యాక్స్. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 850 ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క ఫీజు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇలాంటి మీకు ఇంతకడ ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ మనం ఇప్పుడు గుజరాత్కి, మహారాష్ట్ర వాటికి అప్లై చేసినప్పుడు మీరు దేనిలో ఏ స్టేట్కి వెళ్ళి రాయాలి అనే దానిలో మీకు ఇవ్వడం లాస్ట్ స్లైడ్లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ అయితే చూద్దాము దీనిలోనే, లేదు అంటే కనుక మీరు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళి అయితే చూడండి. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే కిందకి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమైతే అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి అవి ఇచ్చారు. ఓకే, యూ గాట్ ఇట్. మనకి ఇది దొరికింది. ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కర్నూలు ఇచ్చారు. అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అండ్ కేరళ వద్ద ఎగ్జామినేషన్ స్టేట్స్ అలాగే వాటిలో కొన్ని సిటీస్ ఇచ్చారు. సో కాబట్టి మీరు వేటికైతే అప్లై చేసుకోవడం మీకు ఏదైతే దగ్గరలో ఉందో అదైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో మీకైతే ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ కూడా.
మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మళ్ళీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి.